అంటే కొత్త పార్లమెంటు 1132 మందిని కూర్చోబెడుతుంది కట్టుకున్నాం. అందరు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. దక్షిణ భారతం కోల్పోతుంది. పాపులేషన్ కంట్రోల్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారతం కోల్పోతుంది. ఇది పాపులేషన్ మీద చేసేది ఉన్న దాంట్లో 50%, మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 50% పెంచుతున్నాం. ప్రపోర్షనేట్ గా పెంచుతున్నాం. 50% increase across all states. No state loses any seats. Every state will gain 50. తెలంగాణ 17 నుంచి 26 అవుతుంది. తమిళనాడు నుంచి 39 నుంచి 59 అవుతుంది. ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది రాజ్యాంగబద్ధంగా నరేంద్ర మోడీ గారి సంకల్పం. మహిళలు ప్రాక్సీ రిప్రజెంటేటివ్స్ గానే ఉంటారు అన్న డిస్కషన్ కూడా ఏం లేదు. దానికి కూడా కొన్ని మీకు డేటా ముందర పెడతా. మహిళల్ని ఎన్నుకుంటాం కానీ నడిపించేది మగవాళ్ళే అన్న ఒక అవాస్తవం కూడా అపోజిషన్ పార్టీస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం 2011 సైన్స్ డైరెక్ట్ అన్న ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ స్టడీ ప్రకారం 2011 నుంచి 21 వరకు కంపేర్ చేసుకుంటే, అంతకుముందు దశాబ్దాలతో కంపేర్ చేసుకుంటే 143% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది. దాదాపు 150% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది ఎలక్షన్స్లలో. అంటే జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, రిజర్వేషన్లు కాదు. జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ 150% పెరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్గా తండ్రో మొగుడు అన్ననో తమ్ముడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళు ముందుకు వచ్చి కంటెస్ట్ చేస్తారు. 74 మంది ఎంపీలు, లేడీ ఎంపీలు, ఉమెన్ ఎంపీలు 2024లో ఎన్నికైనారు. వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ గా వాళ్ళ కెపాసిటీస్ తోటి ఎన్నికైనారు. ఓన్లీ ఎలీట్ ఉమెన్ విల్ బెనిఫిట్ అట్లా ఏమీ లేదు. ఈ రిజర్వేషన్ ద్వారా కేవలము బాగా హై సొసైటీ వాళ్ళు, మహిళలు అట్లా బెనిఫిట్ అవుతారన్న అవాస్తవం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేస్తూ ఉన్నారు. అట్లా కూడా లేదు. లా ప్రొవైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. పద్నాలుగున్నర లక్షల లేడీ రిప్రజెంటేటివ్స్ మన పంచాయతీలలో ఆల్రెడీ ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా గ్రూమ్ అవుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఎకనామికల్ గా వీకర్ గా ఉన్న మహిళలకు కూడా ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. ఈ రిజర్వేషన్ లేనప్పుడు డేటా కూడా చెప్తా మీకు. మహిళలు ఎవరైతే ఎఫిషియెంట్ గా ముందుకొచ్చి నిలబడుతున్నారో మొగోళ్ళ కంటే ఎక్కువ గెలుస్తున్నారు వాళ్ళు. ఇది కూడా పెడతాను. 2024 లోక్సభలో మొత్తం దేశంలో మహిళా అభ్యర్థులలో 9% గెలిచిండ్రు. పురుషుల అభ్యర్థులలో 6% గెలిచిండ్రు. టోటల్ ఆల్ క్యాండిడేట్స్, ఆల్ పార్టీస్ ఇన్ 2024 లోక్సభ. అంటే 9%, 6% కలిపితే 543 అవుతాయి మన లోక్సభ. సో విన్నింగ్ పర్సంటేజ్ మహిళలదే ఎక్కువ ఉంది ఈ జనరల్ సీట్లలో. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ లేదు కదా. సో మగవాళ్ళే నడుపుతారు,
ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఆల్రెడీ రిజర్వేషన్ లేనప్పుడు కూడా మహిళా అభ్యర్థుల పర్సెంటేజ్ విన్నింగ్ శాతమే ఎక్కువ ఉంది మొగోళ్ళ కన్నా. వాళ్ళకి పార్టిసిపేషన్ కి యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఈ రోజులు లేకపోవడం వల్ల, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ముందుకు దూసుకొస్తున్న వాళ్ళకి మనకు రెస్ట్రిక్ట్ అవుతున్నారు వాళ్ళు. తద్వారా వాళ్ళకి ఈ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడానికి యాక్సెసిబిలిటీ పెంచుతున్నాం మనం, విచ్ దే డిజర్వ్. గ్లోబల్ డేటా, రిజర్వేషన్లు లేనప్పుడు కూడా మహిళలేమి 2% 3% లేరు, 17% ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. రిజర్వేషన్లు ఉంటే 31% ఉన్నారు. రిజర్వేషన్ లేనప్పుడు కూడా వాళ్ళ సంఖ్య ఏం తక్కువ లేదు, వాళ్ళు 17% ఉన్నారు, జనరల్ సీట్లలో గెలుచుకుంటూ వస్తున్నారు. దిట్ ఈస్ హై టైం నౌ వాళ్ళకి ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి మనం, బికాస్ దే ఆర్ 50% ఆఫ్ ద పాపులేషన్.